1995 సెప్టెంబర్ 1 ఈ డేట్ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జీవితాంతం గుర్తుంటుంది. సరిగ్గా ఇదే రోజు ఆయన తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లయింది. ఈ పరిణామాన్ని వెన్నుపోటు అని కొందరు, లేదు పార్టీని కాపాడారని మరికొందరు, లేదు స్వార్థపూరిత కాంక్ష అని మరికొందరు చెప్పుకుంటున్నారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? అంతకుముందు జరిగిన పరిణామాలేంటి? ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. ఎస్ ఝాన్సీ, మీరు ఎత్తినటువంటి సమస్య ఏదైతే ఉందో మరొకసారి మీరు రిపీట్ చేస్తే నేను ఇంకా స్పష్టంగా చెప్పగలుగుతా. రైట్ సార్. 1995 సెప్టెంబర్ 1 ఈ డేట్ ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జీవితాంతం గుర్తుంటుంది. ఎస్, ఐ గాట్ ఇట్. నేను ఎందుకు రిపీట్ చేయమన్నాను అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీలాంటి యువకులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సత్యాలు ఉన్నాయి. ప్రధానంగా మనం ఒక నాయకుడి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి, ఒక గుర్తింపు, గౌరవం ఆయనకి ఎలా వచ్చింది అన్నది మనం తెలుసుకొని మనం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీడీపీ కేవలం ప్రాంతీయ పార్టీ, కానీ అంతర్జాతీయమైనటువంటి గౌరవం, గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ. ఇక ఆ పార్టీ నాయకుడిగా మనం ఎన్టీఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నటువంటి రోజుల్ని మరోసారి గుర్తు చేస్తా. బట్ ఇవాళ చంద్రబాబు నాయుడు, అఫ్కోర్స్ మీరు అన్నట్టుగా ఇవాళ సెప్టెంబర్ 1వ తారీఖుకి 30 సంవత్సరాలు అయింది ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి. ఇట్ వాజ్ ఇన్ 1995. ఆ రోజు నుంచి వచ్చినటువంటి ఎత్తుపల్లాల గురించి మళ్ళీ మాట్లాడతా. బట్ ప్రధానంగా మీ అందరికీ తెలియవలసింది, అలాగే యువతకు తెలియజేయవలసింది, ఏ రాష్ట్రం అనేది కాదు, ఏ రాష్ట్రంలోనైనా చంద్రబాబు నాయుడు అనగానే తెలియని వాళ్ళు లేరు. అలాగే ప్రపంచ వేదికగా కూడా తన గుర్తింపుని, గౌరవాన్ని, తెలుగువాడి పౌరుషాన్నే కాదు ప్రతిభను కూడా నిరూపించినటువంటి సిస్టమ్ అడాప్ట్ చేసినటువంటి నాయకుడు ఆయన రాజకీయ నాయకుడు అనే కంటే కూడా దాంతోపాటు ఒక ఉపాధి కల్పించడంలో కానీ, అలాగే టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో కానీ, ఇవాళ యువత రేపు ఏం చేయాలి అన్నటువంటి కార్యాచరణ నిన్ననే ఆలోచించినటువంటి వర్తమాన నాయకుడు ఆయన. అలాగే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? గ్రామం నుంచి వచ్చారు. ఒక సాధారణమైనటువంటి విద్యాలయంలో చదువుకున్నటువంటి అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి మరి అంతర్జాతీయమైనటువంటి ఖ్యాతి గడించటం ఇది సామాన్యమైనటువంటి విషయమా? రాజకీయాల్లో మనకి కొన్ని విభేదాలు ఉంటాయి, కొన్ని అభిప్రాయ భేదాలు కూడా ఉంటాయి. బట్ అవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితుల్లో ఒక నాయకుడు గ్రామం నుంచి వీధి బడిలో చదువుకొని ఒక సాధారణ కుటుంబం నుంచి కష్టపడి పైకొచ్చినటువంటి ఒక నడవడిక, ఒక కమిట్మెంట్, ఒక డెస్టినేషన్ పెట్టుకున్నటువంటి తీరు, ఆ సక్సెస్, అలాగే ఇవాళ ఒక గ్రామం నుంచి వచ్చిన వాడే అంతర్జాతీయ వేదికగా అత్యంత గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా ఎలా ఎదిగారు? ఇది కదా తెలుసుకోవాల్సింది, దీన్ని కదా మాట్లాడాల్సింది. ఎస్, ఒక ప్రాంతీయ పార్టీ అంతర్జాతీయమైన గుర్తింపు, అలాగే నేషనల్ వైడ్గా మొత్తం జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి ఒకే ఒక ప్రాంతీయ పార్టీగా భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ తెలుగువాడిది అయినందుకు మనందరం గర్వించాల్సిన అంశం ఉన్నది ఇందులో. అలాగే ఒక గ్రామాల్లో చదువుకున్నటువంటి ఒక యువకుడు నాయకుడిగా, దట్టు అంతర్జాతీయంగా ఎదిగినటువంటి 2 కోణాలను గుర్తించుకోమంటున్నా, వాటిని ఆచరించమంటున్నా. ఇక రాజకీయ నాయకుడిగా ఆయన మీద ఉన్నటువంటి ఒకే ఒక అపవాదు, వెన్నుపోటు. ఇది నిజంగా వెన్నుపోటా? ఇవాళకి కూడా నేను అన్నట్టుగా 30 సంవత్సరాలు తదనంతరం కూడా ప్రతిపక్షాలు ఆయన మీద ఆరోపణ చేసేవాళ్ళు మొట్టమొదటి మాట మాట్లాడేది ఇది ఒక్కటే, వెన్నుపోటు. ఎలా అవుతుంది వెన్నుపోటు? పార్టీని కాపాడుకోవటం వెన్నుపోటు అవుతుందా? ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ, ప్రజాప్రతినిధులందరూ ఆయన్నే ఎన్నుకోవడం అనేది వెన్నుపోటు అవుతుందా? అలాగే ఎన్టీఆర్ని ఇవాళ కూడా గౌరవిస్తారు, ప్రతి వాళ్ళు గౌరవిస్తారు. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, అలాగే సాధారణమైనటువంటి జన జీవితంలో ఇవాళ కూడా ఎన్టీఆర్ అనే పదం వాళ్ళతో కలిసే జనజీవనంలో కలిసిపోయే ఉంది. అది ఎప్పుడు జనం మధ్య
ఆ గౌరవాన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నటువంటి ఒక గొప్ప పదం, ఒక గొప్ప వ్యక్తిత్వం ఎన్టీఆర్. అలాగే టీడీపీ పార్టీ. ఈ టీడీపీ పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోకపోతే, ఆయనతో పాటు ప్రధాన నాయకులు నిలబడకపోతే కోర్స్ తెలుగుదేశం పార్టీ ఇవాళ కనపడేది కాదు అన్నది నిర్వివాదాంశంగా మాట్లాడొచ్చు. కారణం ఒకటే, ఎన్టీఆర్ చేసినటువంటి ఒక పొరపాటు. అది ఎంత పెద్ద నాయకుడైనా, గాంధీ మహాత్ముడైనా ఒక పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు నుంచి మనము ఒక పాఠం నేర్చుకోవాలన్నటువంటి సత్యం మర్చిపోకూడదు. అలాగే ఎన్టీఆర్ చేసినటువంటి పొరపాటు ఏంటి? నాకు ఒక కుక్కపిల్ల ఇష్టమైతే దాన్ని నేను బుజ్జగిస్తా, కానీ పక్కనున్న వాళ్ళను కూడా ఎత్తుకోమనంటేనే సమస్య వస్తుంది. అలాగే నాకు ఒక వ్యక్తి నచ్చినప్పుడు సహజీవనమో లేకపోతే వివాహమో చేసుకోవడం అనేది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతాన్ని తీసుకొచ్చి వ్యవస్థాగతంగా చేసి వాళ్ళకున్నటువంటి స్వార్థ బుద్ధిని ఈయన ప్రోత్సహిస్తూ ఈయన మోసపోయి ఆఖరికి మరణానికి దగ్గరైనటువంటి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ప్రపంచాన్ని తెలుగువాడి పౌరుషం తెలియజేసినటువంటి ఒక ప్రధాన నాయకుడు ఒక వ్యక్తిగత కారణంతో పూర్తిగా సమాధి అయ్యింది అన్నది కూడా ఇవాళ యువతే కాదు, మొత్తం దేశం మొత్తం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. 70 సంవత్సరాలు దేశం కోసం బతికినటువంటి నాయకులు కోర్స్ ఎన్టీఆర్ కాకపోవచ్చు కానీ, బట్ రాజకీయాల్లోకి వచ్చే అత్యంత సెన్సేషనల్, విప్లవాత్మకమైనటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి విషయాల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఆ పార్టీకి ఉన్నటువంటి ఎజెండా కావచ్చు, ఏదైనా సరే ఇవాళ దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయాల్లోకి వచ్చారు అనంటే అది కేవలం ఎన్టీఆర్ ఒక ప్రతిజ్ఞగా తీసుకుని నిరూపించి వాళ్ళను ప్రోత్సహించి వాళ్ళ రాజకీయాల్లో రాణించేట్టుగా చేసినటువంటి ఒకే ఒక నాయకుడు ఎన్టీఆర్. దాంతోపాటు ఆ టీడీపీ పార్టీని ఆయన స్థాపిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఎన్ని ఎత్తుపల్లాలున్నా, ఎన్ని విమర్శలున్నా ఇవాళకి కూడా నిలబడి, అవసరమైనప్పుడు కలబడి, అలాగే భవిష్యత్తు మీద మాత్రమే ఫోకస్ చేసినటువంటి నాయకుడు చంద్రబాబు. సో ఇవాళ రాజకీయాల్లో ముఖ్యంగా మనకు కావాల్సింది అభివృద్ధి, అలాగే సంయమనం, సహనం. విచిత్రంగా ఆయన మీద కొన్ని ఆరోపణలు వస్తాయి, కానీ అందరు రాజకీయ నాయకుల్లా ఆయన ఆవేశపడ్డు. ఆయనకున్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం ఏంటి అని అంటే ఇదే. అలాగే ఆయన మీద మరొక ఆరోపణ కూడా ఉంది. పాపం విషయాన్ని బాగా నానుస్తారు ఆయన అని. నాన్చటం కాదు, ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు అన్నది ఆయన అనుభవం ఆయనకి నేర్పినటువంటి పాఠం. అలాగే ఇవాళ అంతర్జాతీయంగా అన్నప్పుడు చంద్రబాబు పేరు వినగానే మైక్రోసాఫ్ట్ గుర్తొస్తుంది. అలాగే ఇవాళ క్వాంటమ్ వ్యాలీ గుర్తొస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గర్వపడినటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాదు నగరం అత్యంత ప్రభావితమైనటువంటి నగరంగా, బలీయమైనటువంటి ఆర్థిక శక్తిగా ప్రపంచంలో నిలబడింది అని అంటే ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడిని మనం గుర్తు చేసుకోవాల్సిన సత్యమే. ఆయనకున్నటువంటి విజన్లో, ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఐటీ అనగానే అందరూ అపహాస్యం చేశారు. కోర్స్ ఈయనతో మరి ఎవ్వరూ కనీసం ఆలోచన చేయలేదా, ఈయన ఒక్కడే చేశారనంటే ఉన్నారు. కానీ దీన్ని ముందుకు తీసుకెళ్లిన నాయకుడు మాత్రం చంద్రబాబు నాయుడే అనేది నిర్వివాదాంశం. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్తో పాటు హైదరాబాద్ నగరం కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కృషిని మర్చిపోలేనటువంటి ముద్ర వేసినటువంటి మన తెలుగువాడిగా చంద్రబాబు నాయుడిని మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఆయన ప్రయాణంలో ఉన్నటువంటి ఎత్తుపల్లాలను కూడా మనం చదువుకోవాలి. ఆయనకున్నటువంటి సహనమే ఇవాళ తెలుగువాడి యొక్క గౌరవాన్ని ప్రపంచ వేదిక మీద నిలబెట్టగలిగిందనేది వాస్తవం. అలాగే ఆయన మొట్టమొదటి ముఖ్యమంత్రి అవ్వగానే వచ్చినటువంటి కంపెనీలు క్యూ కట్టాయి. అలాగే ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఖచ్చితంగా ఇవాళ అమరావతి నగరానికి మేము నిలబడతామని ఆ రోజే చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అలా అంతర్జాతీయమైనటువంటి వేదిక మీద ఐటీ కావచ్చు, ఆర్థిక సంస్థలు కావచ్చు, అంతర్జాతీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక తెలుగువాడి కోసం నిలబడ్డారు, ప్రోత్సహించారు అన్నది ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అంశం. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ సార్. అండ్ మీరు చూస్తున్నట్టుగా మరి రాజేంద్ర గారు అయితే క్షుణ్ణంగా చెప్పారు.
చంద్రబాబు నాయుడు గారిపై ఏదైతే ఆరోపణలున్నాయో అపవాదులున్నాయో ఆయన వెన్నుపోటుదారుడని స్వార్థపూరిత కక్షలతో ముందుకెళ్లారని ఏవైతే అపవాదులున్నాయో అవి రాజేంద్ర గారి వాళ్ళ క్షుణ్ణంగా చెప్పారు. ఆయన ఏం సాధించారో, ఏం ఘనత తెచ్చిపెట్టారో, ఎలా ముందుకెళ్లారో అనే దాని గురించి రాజేంద్ర గారు చెప్పారు. చక్కటి విశ్లేషణ అయితే అందించారు.